హరిహర వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం, చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి క్రిష్ జాగర్లమూడి గారు, అదేవిధంగా జ్యోతి కృష్ణ గారు, అద్భుతమైనటువంటి పాటలతో పాటు మరింత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి గారు, మనోజ్ ప్రసాద్ గారు డిఓపి వారు, వీటన్నిటినీ కూడా కలగలిపి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మరొక పార్శ్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్రలో రాబిన్హుడ్ తరహా ఆలోచన కూడా, డబ్బున్న వాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండవ భాగం ఎప్పుడు చూద్దాం అనిపించే విధంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి సినిమా. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి నిర్మాత ఏఎం రత్నం గారు ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేయటం అనేటువంటిది మా అందరికీ చాలా మంచి అనుభూతిని ఇస్తుంది.